హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో పీఎఫ్లో ఉన్నటువంటి కొన్ని సంక్లిష్టమైన సమస్యల గురించి తెలుసుకుందాం. వాటికి సమాధానం మాత్రం అడగద్దు, ఎందుకంటే ఆ సమాధానం ఈపీఎఫ్ఓ కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమాధానం లేదు ఉంది అని ఎటువంటిది చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా కేరళలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం పీఎఫ్ ఆఫీస్ ముందు. ఎందుకంటే తనకు రావాల్సినటువంటి 90,000 రూపాయలు ఈపీఎఫ్ఓ నేమ్ కరెక్షను, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షను ఉంది అని గత 5 సంవత్సరాల నుండి పీఎఫ్ ఆఫీసు చుట్టూ తిప్పుకోవడము, ఎంతకు తనకు పీఎఫ్ డబ్బులు రాకపోవడంతో తను అక్కడే మందు దాగి చనిపోయాడని సమాచారం. అది మీరు యూట్యూబ్లో, గూగుల్లో ఎక్కడ చూసిన సమాచారం లభిస్తుంది. తర్వాత తను చనిపోయిన తర్వాత తనకు రావాల్సినటువంటి 90,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. వితౌట్ డెత్ సర్టిఫికేటు, ఎటువంటి సర్టిఫికేటు లేకుండానే వాళ్ళ యొక్క నామినీకి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసము, నేమ్ కరెక్షన్ కోసము ఆధారాలు చూపించండి అని అడిగినటువంటి ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఎటువంటి ఆధారాలు, ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించకుండానే పీఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి ఈ సంక్లిష్ట సమస్యలు అంటే, ఆధార్ లింక్ చేయడం వల్ల. ఆధార్ ఎప్పుడైతే లింక్ చేశారో ఈపీఎఫ్కి అప్పుడే సమస్యలు అనేవి మొదలయ్యాయి. ఆధార్ అనేది నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆధారు. ఈపీఎఫ్ఓ ఎప్పుడుంది? 1950 నుంచి ఉంది. 1950లో ఉన్నటువంటి రికార్డ్స్ని, అంటే అప్పుడున్నటువంటి నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే 1995 కానీ, 2000 కానీ, 2005 కానీ, 2010 కానీ, రీసెంట్గా 2015 అయినా కానీ, ఎవరిదైనా ఏదైనా నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఒక వర్డ్ తప్పున్నా మీరు అలో చేయట్లేదు లాగిన్ అవ్వడానికి. కానీ 2020 వరకు మరి ఏది తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, పేరు తప్పున్నా, అసలు ఆధార్ లింకు లేకున్నా లాగిన్ అయ్యేది, పిఎఫ్ అప్లై చేసేది, పిఎఫ్ డబ్బులు వచ్చేవి, ఎటువంటి సమస్యలు అక్కడ లేవు. ఎప్పుడైతే 2020 తర్వాతే ఈ సమస్యలు అనేవి మొదలయ్యాయి. ఎప్పుడైతే ఆధార్ లింక్ చేయడం మ్యాండేటరీ అని మీరు చెప్పినారో, ఆధార్ లింక్ చేయడము, అప్పుడు సమస్యలు అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు ఒక సమస్య గురించి మనము చర్చించుకుందాం. ఒక ఈపీఎఫ్ ఉద్యోగి, అంటే ఈపీఎఫ్ మెంబర్, పీఎఫ్ ఖాతాదారుడు ఒక 20 years సర్వీస్ చేశాడు, డ్యూటీ చేశాడు. 2000 నుండి 2020 వరకు డ్యూటీ చేశాడు. కానీ డ్యూటీ చేస్తున్న కాలంలో ఎప్పుడు కూడా తను ఒక్కసారి కూడా పీఎఫ్ అనేది అప్లై చేయలేదు. అది తన యొక్క పొరపాటు. చాలామంది ఇప్పటికి కూడా అదే పొరపాటు చేస్తున్నారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మీకు అవసరం లేకపోయినా ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి ఒక 1,000 రూపాయలు పీఎఫ్ అడ్వాన్స్ రూపంగా తీసుకోండి. అప్పుడు మీ పీఎఫ్ అకౌంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మీకు తెలిసిపోతుంది ఏం సమస్య ఉంది అని. ఇక్కడ వీరు 20 years నుండి ఎప్పుడు కూడా పీఎఫ్ తీసుకోలేదు. సడన్గా 2020లో హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. ఇప్పుడు 2024లో ఉన్నాము, 4 years నడుస్తుంది. ఇప్పటి వరకు తన పీఎఫ్ నామినీకి రాలేదంటే పీఎఫ్ వాళ్ళు రిలీజ్ చేయలేదు, నామినీ తీసుకోలేదు. ఎందుకయ్యా కారణము అంటే, చనిపోయిన ఈపీఎఫ్ ఖాతాదారునికి యూఏఎన్ నెంబర్కు ప్రధానంగా ఆధార్ అనేది లింకు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నేమ్లో అంటే ఇంటి పేరు లేదు, సర్ నేమ్ లేదు అక్కడ. నెంబర్ 3, ఫాదర్ నేమ్ అక్కడ అప్డేట్ లేదు. నెంబర్ 4, డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు ఉంది. ఇవన్నీ తప్పున్నాయి. ఎందుకంటే 2000లో ఆధార్ ఉందా మనకు, 2000 సంవత్సరంలో ఆధార్ లేదు. అప్పుడున్నటువంటి ఏదో రేషన్ కార్డో, ఓటర్ ఐడియో ఏదో ఒకటి దాని ప్రకారంగా ఈపీఎఫ్ఓలో తన యొక్క రికార్డ్స్ అనేది నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఆధార్ లింక్ చేయండి అంటే ఆధార్ లింక్ చేశారు, కానీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ డిఫర్ ఉన్నాయి, పీఎఫ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ డిఫర్ ఉన్నాయి. అప్పుడు లాగిన్ అవ్వడం కష్టం, లాగిన్ అయిన పీఎఫ్ డబ్బులు రావు, ఇవన్నీ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు 2020లో చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్సు పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒకటే కేసు కాదు, ఇలాంటివి 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. కొన్ని కోట్లు ఈపీఎఫ్ఓ దగ్గర ఊరికే అలా మునుగుతున్నాయి.
ఊరికనే ములుగుతున్నాయి. ఏదైనా సమస్య మీద మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్తే వాళ్ళేం చెప్తారు, సింపుల్గా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. వాస్తవానికి ఎంప్లాయర్కు ఎటువంటి యాక్సెస్ ఉండదు మీ పిఎఫ్ మీద. మీ పిఎఫ్ మీద పూర్తి అథారిటీ ఎవరిది? ఈపీఎఫ్ఓదే. దాన్ని ఏం చేయాలన్నా, ఓపెన్ చేయాలన్నా, లాగిన్ చేయాలన్నా, పిఎఫ్ డబ్బులు రిలీజ్ చేయాలన్నా, ఏదైనా కరెక్షన్ చేయాలన్నా అథారిటీ ఎవరిది? ఈపీఎఫ్ఓ అధికారులదే. కానీ ఎంప్లాయర్ నుండి ఒక లెటర్ అడుగుతారు, క్లారిఫికేషన్ లెటర్. అది మాత్రం ఈపీఎఫ్ఓ అడుగుతుంది. ఎంప్లాయర్ అది టైప్ చేసి ఇస్తాడు. కొందరిది టైప్ చేసి ఇచ్చినా కూడా ప్రస్తుతం మనం చెప్పాను కదా, హైదరాబాద్ కూకట్పల్లి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో పెట్టండి అంటున్నారు. పేరు తప్పుంది సార్, ఆన్లైన్లో పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది సార్, ఆన్లైన్లో పెట్టండి. సార్ ఆధార్ లింక్ లేదు సార్, ఆన్లైన్లో పెట్టుకోండి. ఆన్లైన్లో ఏ విధంగా పెట్టుకుంటారనేది ఒక డెమో రూపంగా ఒక వీడియో పోస్ట్ చేయండి. ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు కదా. అటువంటి అవకాశము లేదు అని మీకు తెలుసు. కానీ ఎందుకు ఆ విధంగా మీరు పిఎఫ్ ఖాతాదారులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. అదొకటి. ఇంకొక సమస్య ఏమిటి? యూఏఎన్ డిసేబుల్ అయింది. యూఏఎన్ అనేది కొన్ని లక్షల మందిది డిసేబుల్ అయింది. దాని గురించి ఈపీఎఫ్ఓ ఇంతవరకు ఎవ్వరికి ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు. ప్రెస్ నోట్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కూడా ఇన్ని యూఏఎన్ నంబర్లు మా దగ్గర ప్రస్తుతం డిసేబుల్ అయి ఉన్నాయి, వాటిని మేము ఒక 1 year తర్వాత యాక్టివ్ చేస్తాము, 2 years తర్వాత యాక్టివ్ చేస్తాము అనేటటువంటి ఎటువంటి సమాచారము ఈపీఎఫ్ఓ ఎక్కడ కూడా మనకు ఇవ్వలేదు. ఇది ఒకటి. ఇంకొకరిది, చాలామంది ఈ మధ్యలో ఈ ఐటీ జాబ్ల పుణ్యమాని చాలామంది జాబ్స్ పోతున్నాయి. ఎందుకంటే కరోనా టైంలో తెలిసి తెలియక ఒక్కొక్కరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. కొందరు ఏ కంపెనీలో డ్యూటీ చేయకున్నా వాళ్ళకు మెంబర్ ఐడి అనేది యాడ్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని డిలీట్ చేయలేకపోతున్నారు, డేట్ ఆఫ్ జాయినింగ్ మార్చలేకపోతున్నారు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్చలేకపోతున్నారు. సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ ఉంది. దానివల్ల కొత్త ఉద్యోగాలు రావట్లేదు. ఉన్న ఉద్యోగంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే ఇది కూడా పోయేలాగుంది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి మెంబర్ ఐడి డిలీట్ అనే ఆప్షన్ తీసుకురండి. అప్పుడే ఆ సమస్యకు సమాధానం ఉంటుంది. లేదంటే ఇంకా అంతే. ఇంకా కొందరిది ఏంటంటే మరీ విచిత్రంగా, ఓల్డ్ కంపెనీ అమౌంట్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ప్రజెంట్ కంపెనీలో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం లేదు. ఓల్డ్ మెంబర్ ఐడి ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, అంటే కట్ అవుతుంది అక్కడ. కానీ ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్లో క్రెడిట్ కావట్లేదు. ఇటువంటి సమస్యలు నేను చాలా చూస్తున్నాను. వాటిని కంప్లైంట్ పెడుతున్నాను. దాని తర్వాత ఒక 1 month 3 months తర్వాత ఓకే అవునండి మిస్టేక్ జరిగింది అని ఈపీఎఫ్ ఒప్పుకొని మళ్ళీ క్రెడిట్ చేస్తుంది. కానీ ఎంతమంది అసలు చూసుకుంటున్నారు పిఎఫ్ ట్రాన్స్ఫర్లు? ఎంతమంది కంప్లైంట్ చేయగలరు? ఇది కూడా ఈపీఎఫ్ఓ ఆలోచించాలి. అలానే మనకు 2000 నుంచి, ఓకేనా, 2000 నుంచి కదా, 1950 నుంచి తీసుకోండి, 2015 వరకు యూఏఎన్ నెంబర్ అనేది లేదు. 2015 తర్వాత మనకు యూఏఎన్ నెంబర్ జనరేట్ అయింది. మరి 2015 బిఫోర్ వాళ్ళకు యూఏఎన్ నెంబర్ లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మెంబర్ ఐడి మాత్రమే ఉంది. మెంబర్ ఐడి అంటే పిఎఫ్ అకౌంట్ మాత్రమే ఉంది. వాళ్ళు మంత్లీ పెన్షన్ అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఆప్షన్ లేదు, పిఎఫ్ ఆఫీసే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈపీఎఫ్ మెంబరు హైదరాబాద్లో ఉంటున్నాడు అనుకుందాం. తన యొక్క పిఎఫ్ ఆఫీసు గుంటూరులోనో వైజాగ్లోనో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి అప్లై చేయాలా? ఓకే వెళ్తాడు. కానీ ఒకేసారి వెళ్ళగానే మీరు అప్రూవ్ చేస్తారా? చేయరు. ఒక 100 సార్లు 50 సార్లు రండి, ఇది పట్టుకురండి, అది పట్టుకురండి అంటారు. దానికి పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఆన్లైన్లో యూఏఎన్ నెంబర్ జనరేట్ చేసే అవకాశాన్ని ఇవ్వండి. మీరు ఏం చెప్తున్నారు? కంపెనీ వెళ్ళండి, కంపెనీ దగ్గరికి వెళ్ళండి. అరే 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు ఎక్కడ ఉంది? క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, ఎంప్లాయర్ లేకపోయి ఉండొచ్చు, కంపెనీ లాస్లో ఉండి షట్ డౌన్ అయి ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు ఈపీఎఫ్ మెంబర్స్ని వేధిస్తున్నాయి. కానీ ఇక్కడ మిషన్ అండ్ విజన్ అని ఇక్కడ మనకు ఈపీఎఫ్ఓ పొందుపరిచింది. అంటే మేము ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనుకుంటున్నాం. మేము ఏం చేస్తామంటే కాంట్రాక్ట్లెస్, పేపర్లెస్ సమగ్ర సామాజిక భద్రత యొక్క అభివృద్ధి చెందడానికి మేము సహాయపడతాం అని ఇక్కడ ఈపీఎఫ్ఓ చెప్తుంది. చూడండి, మీకు తెలుగులో కూడా మీరు చూడొచ్చు. సాంకేతిక అభివృద్ధి పరిజ్ఞానం అంట ఎక్కడుంది? డిజిటల్ ఇండియా అనేది ఎక్కడైనా ఉందా? ఏదైనా సమస్య వచ్చింది అంటే రండి, ఈ పేపర్ తీసుకురండి, ఆ పేపర్ తీసుకురండి. కానీ ఇక్కడ విజన్లో మరి మీరు రాశారు
కాంటాక్ట్లెస్, పేపర్లెస్, ఎటువంటి పేపర్ లేకుండా ఆన్లైన్లోనే మేము మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి సమస్యలు ఎవరి తీరట్లేదు. ఈపీఎఫ్ఓ దీన్ని ఒకసారి ఆలోచించి పునః సమీక్షించాలని నా యొక్క ఆవేదన. ఎందుకంటే వేల మంది పిఎఫ్ డబ్బులు తీసుకోలేకపోతున్నారు. మెడికల్ ఇబ్బంది ఉంది, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కొందరిది చెప్పాను కదా, సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ వల్ల, ఫేక్ మెంబర్ ఐడీస్ వల్ల, ఫేక్ కంపెనీ ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఇవన్నీ సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి సమాధానం ఏమైనా ఉంది అంటే ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకురండి. ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎక్కడ తీసుకురావాలి? హెచ్ఆర్ దగ్గర తీసుకురండి. ఆ హెచ్ఆర్ ఉన్నాడా ఊడిపోయిందా ఎవరికి తెలియదు. అంటే కంపెనీ ఉందా లేదో తెలియదు. 20 years కిందట ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ మీరు ఆ కంపెనీకి వెళ్ళి తీసుకురండి అంటారు. దానికి వేరే ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది చెప్పండి అని నా యొక్క విజ్ఞప్తి. రోజు ఒక 10 మందితో మాట్లాడితే 8 సమస్యలు ఇవే ఉంటాయి. ఒక 2 మాత్రమే పిఎఫ్ అప్లై చేయడమో, లేకుంటే పాస్వర్డ్ అనో, మొబైల్ నెంబర్ అప్డేట్, ఇవి చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద ఏంటి అంటే పిఎఫ్ అప్లై చేసుకోవడం. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే పిఎఫ్ ఖాతాదారులకు అందరికీ కూడా సంవత్సరంలో ఒకసారి, 1 yearలో ఒకసారి మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక 1000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకోండి ప్రతి సంవత్సరం. అలా చేయడం వల్ల మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా మీకు తెలుస్తుంది ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా నడుస్తుంది అని. అలా కాకుండా 20 years మీరు ఉద్యోగం చేసుకుంటూ పోతే ఇక్కడ రావాల్సిన పిఎఫ్ డబ్బులు ఆగిపోతాయి. ఆ పిఎఫ్ డబ్బుల కోసం మీరు కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది నా యొక్క విజ్ఞప్తి. వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.